చిలుకలూరుపేట బస్టాండ్లో షాపులు ఏదైతే తీసుకొని నడుపుతున్నటువంటి మేఘావతి గోపినాయక్, కేశావతి గోపినాయక్ మరి అంతకుముందు ఆ షాపులు 2 షాపులు తీసుకొని 1,30,000 రూపాయలు ప్రతి నెల అద్దె చెల్లిస్తూ దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు అమ్ముకొని దాని మీద వచ్చే మరి ఆదాయంతో తమ యొక్క కుటుంబాన్ని జీవనం గడుపుకునే పద్ధతిగా ఉండేది. అయితే మరి పక్కనే ఉన్నటువంటి షాపుల వాళ్ళు ఈ షాపులో ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి పోటీగా వాళ్ళు తీసుకొచ్చి అమ్మటం వలన మరి ఇక్కడ ఈ ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ ఉన్నారు కానీ ఆదాయం అయితే రావటం లేదు. దాని వలన ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతా ఉన్నారో పక్క షాప్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి గతంలో చిలుకలూరుపేట మరి డిపో మేనేజర్ గారి దృష్టికి, అలాగే జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి నర్సాపేట ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి గతంలో కూడా మన జిల్లా ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఆ గ్రీవెన్స్ లో మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి మరి పక్క షాప్ అతను తగ్గటం లేదు. అధికారులు ఇప్పటికీ కూడా ఇంకా చర్య తీసుకోవడం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తప్పనిసరిగా అన్ని మరి అమ్ముడు పోకపోయినప్పటికీ, ఆదాయం రాకపోయినప్పటికీ మరి ఆ డబ్బులు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. అద్దె డబ్బులు నష్టాలు ప్రతి నెల నష్టం చేకూరుస్తూ ఉంది. కనుక వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం దీని మీద మాత్రమే జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది. పిల్లలు కానీ వారికి సంబంధించినటువంటి కుటుంబం మరి గడపడానికి డబ్బులు లేకపోవడం వలన, ఆదాయం కోల్పోవడం వలన ఇబ్బంది అవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు మరి చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి గతం నుంచి ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు కూడా మరి ఏ రకంగా చెప్పాలో మరి కుల వివక్షతని పాటిస్తూ ఉన్నారా, లేదంటే పేదవారు అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారా, మరి పక్కన ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా బలం ఉన్నోడా, లేదంటే కుల ప్రభావంతో ఉన్నటువంటి వాళ్ళ అనేది అందరినీ అధికారులని మేనేజ్ చేసి వారు మరి వాళ్ళ ఒకే షాపు 30,000 మాత్రమే ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. ఈయనకి 1,30,000 చెల్లిస్తున్నప్పటికీ ఈయన కంటే చాలా రెట్లు ఆదాయం ఆయనకు వస్తుంది, వీళ్ళకైతే ఆదాయం కోల్పోతా ఉన్నారు. ఆ విషయాన్ని పరిష్కారం చేయాలని చెప్పి మరి ఇక్కడ ఈరోజు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందన లేనటువంటి పరిస్థితి. కనుక దీన్ని వెంటనే పరిష్కారం చేసి వారికి న్యాయం చేయ విధంగా చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దాని మీద ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.